ప్రస్తుతం ఈ సెషన్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తారని ఆంధ్రజ్యోతిని రాసింది. ఇప్పుడు లేదు అన్నటువంటిది అదే రాస్తుంది. నేను ఇంతకుముందే చెప్పా, వచ్చే సెషన్ తర్వాతన కరెక్టు, ఈ లోపు పెట్టడం కష్టము. ఇప్పుడు కనుక ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు ఇవి కూడా రాజ్యాంగ సవరణ అక్కర్లేదు. రాజ్యాంగ సవరణకు అవసరమైనటువంటి బలం ఇంకొక 5-6 నెలల్లో సెట్ అయిపోతుంది. రాజ్యసభకు సంబంధించి కొత్తగా వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలో కొంతమంది వస్తున్నారు. అట్లాగే ఈ శివసేన, ఎన్సీపీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరూ జాయిన్ అయితే అప్పుడు పూర్తి స్థాయి బలం రాజ్యసభలో వస్తుంది. లోక్సభలో కూడా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో వస్తున్నటువంటి సీట్ల లెక్కన వస్తుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఏడాది ఎండింగ్ అయిపోతే ఆ తరువాత అక్కడ కనుక ఉత్తరప్రదేశ్లో గెలిస్తే ఆటోమేటిక్గా దేశపు పరిస్థితి మారిపోతుంది. మొత్తం బీజేపీ వైపుకి టర్న్ అవుతుంది. అప్పుడు మిగతా పార్టీల్లో ఉన్నటువంటి ఎంపీలు, అవసరమైతే కాంగ్రెస్ ఎంపీలు కూడా మారి ఇటు రావడానికి సిద్ధపడతారు అన్నది ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే లేదు ఈ నెలలోనే, ఈ సెషన్లోనే పెడుతున్నారని చెప్పినటువంటి జ్యోతి ఇప్పుడు సీన్ మార్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తుతానికి పక్కన పెట్టిన సమాచారం. రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొనని కేంద్రం భావిస్తున్నందుకు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింప చేసుకొని కేంద్రం తొలుత భావించింది. అసలు వాళ్ళు ఆ షెడ్యూల్లోనే పెట్టలేదు. వీళ్ళే రాసి మళ్ళీ వాళ్ళు భావించారు అని వీళ్ళే మళ్ళీ కథలు చెప్తారన్నమాట. వీళ్ళ వార్త తప్పైనప్పుడు మళ్ళీ ఇది కూడా వాళ్ళని ఎత్తినేస్తారన్నమాట. మనమైతే మొదటి నుంచి ఇదే ముక్క చెప్పుకున్నాం.